ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియో ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడినై యుందును అనియు ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పాను. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తమ సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీతో వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించండి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములో కూడా నీ చేతి పనులే అవి నశించును, కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగీరును, ఉత్తరము వలె వాటిని ముడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడి గురించి.